ఈరోజు మా అమ్మమ్మ గార్డెన్‌లో ఏమేం చెట్లేసిందో చూపిస్తాను రండి. ఇవైతే టొమాటో చెట్లు. పుదీనా అయితే అస్సలు మందులేసినా కూడా ఇంత బాగా రాదు. అంత ఫ్రెష్‌గా ఉందనమాట. అమ్మమ్మ ఏవి అస్సలు బయట కొందు. వెజిటబుల్స్ చాలా వరకు ఇంట్లోనే పండించుకుంటూ ఉంటుంది. ఎంత కాళ్ళ నొప్పులున్నా కూడా ఇవన్నీ పండించిందనమాట. బెండకాయలు, కనకంబరాలు ఇవన్నీ కూడా. పుదీనా అయితే ఎక్కడ చూసినా అస్సలు భలే అల్లుకునేసింది. ఇంకా చిన్నొంకాయలు, కరివేపాకు ఇలా పొడుగొంకాయలు ఉన్నాయి కదా! ఇవైతే ఫ్రైకి గానీ, కర్రీకి కానీ టేస్ట్ చాలా బావుంటాయి. మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎందుకొచ్చామంటే గంగ జాతర జరుగుతుందనమాట. ఇక్కడ విలేజ్ అయినా కూడా ఒక 500-600 హౌసెస్ ఉంటాయి. చాలా బాగా జరుగుతుంది జాతర. ఇక్కడ మా అక్క దున్నపోతుకు పూజ చేసేస్తుంది. ఇంకా తర్వాత నేను ఎత్తుకొని వెళ్ళానన్నమాట. ఇలా అందరూ కలిసి ఎత్తుకొని వెళ్తుంటే చాలా బాగుంటుంది. ఈసారి అయితే చాలా తక్కువ మంది వచ్చారు. మామూలుగా అయితే ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళనమాట. ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా మా వదిన వాళ్ళ బావి కాడికి వచ్చేసామన్నమాట. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాము మంచిగా. దాని తర్వాత మా అన్నని కొబ్బరి బొండంలో నీళ్లు కొట్టమంటే కొబ్బరికాయ చూడండి ఎలా కొట్టాడో. ఇవన్నీ తాగేసి మా పునీత్ అయితే కొబ్బరి తినడానికి ఎన్ని తంటాలు పడుతున్నాడో మొత్తానికి ఎలాగలాగా ఫినిష్ చేసేసాడు. తర్వాత ఇంటికి వచ్చేసి అమ్మమ్మ గార్డెన్లో ఉండేవి అన్నీ వంకాయలు, కరివేపాకు, టమాటోలు ఇవన్నీ కోసేసుకున్నాము. ఇంకా ఊరికి బయలుదేరేయాలన్నమాట. ఇవన్నీ కోసుకున్న తర్వాత అన్నింటినీ ఒక చోట పెట్టేసి ఇద్దరు కూతుర్లు, ఇద్దరు మనవరాళ్ళకి అన్ని ఆస్తి పంపకాల్లాగా పంచుతున్నారనమాట ఇక్కడ. మా అమ్మమ్మ అయితే ఈ దొంతలు గుడిసిల్లు ఉన్నప్పటి నుంచి పెట్టుకొని ఉంది. ఇప్పుడైతే దీంట్లో ఏమైనా వేస్తే అస్సలు ఎత్తలేము, అంత బరువుగా ఉంటుంది. కానీ అట్లనే పెట్టేసింది అనమాట. ఈ దొంతలన్నీ పడేయమన్నా అస్సలు పడేయదు. అంతే. ఈ వీడియో సబ్స్క్రైబ్.